ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శంకుస్థాపన చేశారు. శంభుగూడ నుండి శివనూరు గ్రామం వరకు 3,24 లక్షల రూపాయలతో బీడీ రోడ్, లక్కరం నుండి చింతగూడ వరకు 8 కోట్ల రూపాయలతో బీడీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఉట్నూరు మండలంలోని కొత్తగూడ గ్రామంలో 25 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా పాలనాధికారి రాజశేష, ఎస్సీ గౌజ్ ఆలం, ఐటీడీఏ పిఏ ఖుష్బా గుప్తా తదితరులు పాల్గొన్నారు. కూడా 22 కోట్లతోటి ఇప్పుడు పొద్దున్నే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మరి మన ఎమ్మెల్యే గారి గ్రామానికి కూడా 8 కోట్లతోటి ఆర్ఎన్బి నుంచి, అదేవిధంగా పిఆర్ నుంచి కూడా సీసీ రోడ్లు, ఇతర డ్రైనేజ్ అవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని నాణ్యంగా పని చేయించుకోవాలని కోరుతా ఉన్నాం. అధికారులు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్లు పైన కాకుండా మరి పబ్లిక్ యొక్క లాంగ్ టైం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పోస్తే రేపు పూసిపోయే పద్ధతిలో ఉండొద్దు. ఇన్నేళ్ల తర్వాత రోడ్లు ఇతర సౌకర్యాలు వస్తున్నటువంటి గ్రామాల్లో సక్రమంగా పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాం. కూడా 22 కోట్లతోటి ఇప్పుడు పొద్దున్నే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మరి మన ఎమ్మెల్యే గారి గ్రామానికి కూడా 8 కోట్లతోటి ఆర్ఎన్బి నుంచి, అదేవిధంగా పిఆర్ నుంచి కూడా సీసీ రోడ్లు, ఇతర డ్రైనేజ్ అవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని నాణ్యంగా పని చేయించుకోవాలని కోరుతా ఉన్నాం. అధికారులు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్లు పైన కాకుండా మరి పబ్లిక్ యొక్క లాంగ్ టైం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పోస్తే రేపు పూసిపోయే పద్ధతిలో ఉండొద్దు. ఇన్నేళ్ల తర్వాత రోడ్లు ఇతర సౌకర్యాలు వస్తున్నటువంటి గ్రామాల్లో సక్రమంగా పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాం. కూడా 22 కోట్లతోటి ఇప్పుడు పొద్దున్నే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మరి మన ఎమ్మెల్యే గారి గ్రామానికి కూడా 8 కోట్లతోటి ఆర్ఎన్బి నుంచి, అదేవిధంగా పిఆర్ నుంచి కూడా సీసీ రోడ్లు, ఇతర డ్రైనేజ్ అవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని నాణ్యంగా పని చేయించుకోవాలని కోరుతా ఉన్నాం. అధికారులు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్లు పైన కాకుండా మరి పబ్లిక్ యొక్క లాంగ్ టైం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పోస్తే రేపు పూసిపోయే పద్ధతిలో ఉండొద్దు. ఇన్నేళ్ల తర్వాత రోడ్లు ఇతర సౌకర్యాలు వస్తున్నటువంటి గ్రామాల్లో సక్రమంగా పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాం. కూడా 22 కోట్లతోటి ఇప్పుడు పొద్దున్నే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మరి మన